పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22,30,480 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో మొత్తం 360 మంది బాధితులకు 3,77,93,178 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్ఓసీలను అందించి ఆదుకున్నామని, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూనే మరోపక్క అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత భరోసా కల్పిస్తున్నామన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కూడా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పేదలకు అవసరార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. చెక్కులు అనేది మరి ప్రజలందరికీ కూడా సంజీవని లాంటిది. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత రమారమి 360 మందికి 3,80,00,000 రూపాయల ద్వారా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 130 అప్లికేషన్లు ఆల్రెడీ, ఎందుకంటే వెళ్ళిన 2 నెలలకు వస్తుంది, అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో అవి కూడా ఉంటుంది. డెఫినెట్గా అవి కూడా సంక్రాంతి లోపు 130 కూడా అంటే ఇప్పుడు కూడా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రతి నెలలో కూడా 40 మంది నుంచి 50 మంది వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్ని మనం కడతాం, ప్రతి ప్రజలకు కూడా ఇది ఉపయోగపడాలనంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచి మరి దీన్ని అమలు చేయడానికి ఒక బృహత్తర పథకం తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 5 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఎందుకంటే ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా అంటే రమారమి అన్ని నియోజకవర్గాల్లో కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి, 5 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి, 6 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి. ఇవన్నిటికంటే మనం అందరికీ కూడా ప్రీమియం కట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు ఉద్దేశంతో. అలాగే కార్డు లేని వాళ్ళకి 2,50,000 వరకు అంటే 5 కోట్ల మంది ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా మరి ఆయన ఆలోచన చేశారు. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముందుగా మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైతే ఆరోగ్యశ్రీలో మరి పథకం వర్తించట్లేదని చెప్పో, లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదన్న ఉద్దేశంతో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్తో ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు 3 నెలల్లోనూ 4 నెలల్లో వాళ్ళ అప్లికేషన్ తీసుకొచ్చి వాళ్ళ బిల్ అన్ని సబ్మిట్ చేస్తే